తీయలేదు నేనైతే. ఇది కొత్తగా పాట సంఖ్య 198. కొత్త పాటల పుస్తకంలో 198, పాత పుస్తకంలో 196. 198, పాత పుస్తకంలో 196. మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నా మనో తెరచి నా కఠిన హృదయమును మార్చి అంధకారములో నేనుండా అంధకారములో నేనుండా ఎదటి నన్ను రక్షించితివి నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయము మార్చి నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయము మార్చి నీ పాపభారము తోడా చివగయుకునుంటి నీ పాపభారము తోడా కల్వరి సిలువలో నా శ్రమలు కల్వరి సిలువలో నా శ్రమలు పొంది నన్ను విడిపించితివి నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి వేరైతే లోకము నుండి నీ స్వరమును విని నేను చేరా వేరైతే లోకము నుండి నీ స్వరమును విని నేను చేరా సర్వమునే కోల్పోయినను సర్వమునే కోల్పోయినను నీ స్వరమే నా స్వాస్థ్యమయా నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయ తెరచి ఆ కఠిన హృదయ నాలు
బ్రతికిన ఏమి నీకై జీవించేద ప్రభువా ఎన్నాళ్ళు బ్రతికిననేమి నీకై జీవించేద ప్రభువా బాధలు శోధనలు శ్రమలలో బాధలు శోధనలు శ్రమలలో ఆదుకుంటివయ్యా నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయ మార్చి నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి ఏమీ కార్పించగలను ఏమీ లేని వాడనయ్యా ఏమీ కార్పించగలను ఏమీ లేని వాడనయ్యా నలిగిన హృదయముతో విరిగి నలిగిన హృదయముతో అర్పిల్తు ఆత్మార్పణను నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నీ సన్నిధిని నే కోరి నీ సన్నిధిలో నే మారి నీ సన్నిధిని నే కోరి నీ సన్నిధిలో నే మారి స్తుతి పాత్రగా ఆరాధిల్తును స్తుతి పాత్రగా ఆరాధిల్తును యుగములు సర్వయుగములు నా మనో నేత్రము తెరచి నా కఠిన కఠిన హృదయమును మార్చి అంధకారములో నేనుండా అంధకారములో నేనుండా వెదకి నన్ను నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. పాఠ్య సంఖ్య కొత్త పుస్తకంలో నుండి 226, పాత పుస్తకంలో 224. కొత్త పుస్తకంలో 226, పాత పుస్తకంలో 224. స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు.
స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు 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 ప్రభు యేసునే స్తుతించు. నిన్ను నిర్మిల్చి రూపంబునిచ్చిన సృష్టికర్తయనే, నిన్ను నిర్మిల్చి రూపంబునిచ్చిన సృష్టికర్తయనే, జీవపు దాత ఆయనే, నిరక్షణ కర్తాయనే, జీవపు దాత ఆయనే, నిరక్షణ కర్తాయనే, నిరక్షణ కర్తాయనే. స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు 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 ప్రభు యేసునే స్తుతించు. ప్రేమించెను నిన్ను ఆయనే, అశ్వాత ప్రేమాచే ఏర్పరచుకొని నిన్ను భూమి పుట్టకమునుపే. ప్రేమించెను నిన్ను ఆయనే, శాశ్వత ప్రేమాచే ఏర్పరచుకొని నిన్ను భూమి పుట్టకమునుపే. దేవుడే నరరూపి ఆయే, ఆయన పేరు యేసు ప్రభు. దేవుడే నరరూపి ఆయే, ఆయన పేరు యేసు ప్రభు. ఆయన పేరు యేసు ప్రభు. స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు 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 ప్రభు యేసునే స్తుతించు. యాకోబును సృజించే, ఇశ్రాయేలుకు రూపునిచ్చే, నీకు తోడైయుందును భయపడకు మని పలికే. యాకోబును సృజించే, ఇశ్రాయేలుకు రూపునిచ్చే, నీకు తోడైయుందును భయపడకు మని పలికే. పేరు పెట్టి పిలచి నా సొత్తు నీవనెను, పేరు పెట్టి పిలచి నా సొత్తు నీవనెను, నా సొత్తు నీవనెను. స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు 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 ప్రభు యేసు
స్తుతి చెల్లించి పూజిల్తున్ తన రూపమునకు నీచే ఆరాధించి గణపరతున్ ప్రేమించి నన్ను రక్షించే స్తుతి చెల్లించి పూజిల్తున్ తన రూపమునకు నీచే ఆరాధించి గణపరతున్ పరలోక పౌరుని కాచేసన్ హృదయార్పణ నార్పింతు పరలోక పౌరుని గాచేసన్ హృదయార్పణ నార్పింతు హృదయార్పణ నార్పింతును స్తుతించు స్తుతించు ప్రభు యేసు నే స్తుతించు 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 ప్రభు యేసు నే స్తుతించు సహవాసములో నిలసి ప్రత్యక్షతయందుండి ఏమి సంభవించినను ప్రభు పక్షమునుండవలెను సహవాసములో నిలచి ప్రత్యక్షతయందుండి ఏమి సంభవించినను ప్రభు పక్షమునుండవలెను అంతమందు బహుమానమిత్తున్ అని ప్రభువే చెప్పెనుగా అంతమందు బహుమానమిత్తున్ అని ప్రభువే చెప్పెనుగా అని ప్రభువే చెప్పెనుగా స్తుతించు స్తుతించు ప్రభు యేసు నే స్తుతించు 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 ప్రభు యేసు నే స్తుతించు నిన్ను నిర్మించి రూపంబునిచ్చిన సృష్టికర్తయనే నిన్ను నిర్మించి రూపంబునిచ్చిన సృష్టికర్తయనే జీవపు దాత ఆయనే నిరక్షణ కర్తయనే జీవపు దాత ఆయనే నిరక్షణ కర్తయనే నిరక్షణ కర్తయనే స్తుతించు స్తుతించు ప్రభు యేసు నే స్తుతించు 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 ప్రభు యేసు నే స్తుతించు. పాట సంఖ్య కొత్త పుస్తకంలో నుండి 152, పాత పుస్తకంలో 150. కొత్త పుస్తకంలో నుండి 152, పాత పుస్తకంలో 150. నీ జల్దరు వృక్షపు నీడలలో.
నేను ఆనంద భరితుడనైతిని. దయచేసి గమనించండి, ఆఖరి చరణం పాడినప్పుడు లేచి నిలబడి పాడుకుందాం. ఆ సమయంలో దయచేసి ముందుకు జరిగి కూర్చోనండి. చాలా ఖాళీ అంటుంది కనుక వెనుక వచ్చేవారికి అవకాశం ఇచ్చేలాగున దయచేసి ముందుకు జరిగి వరుస క్రమంలో కూర్చుందాం. ఇటు సహోదరులు సహోదరులు అయితేనేమి ఆఖరి చరణం పాడినప్పుడు లేచి నిలబడి పాడదాం. జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. బలురాకసి వృక్షపు గాయములు బలురాకసి వృక్షపు గాయములు ప్రేమాహస్తములతో తాకు ప్రభు. ప్రేమాహస్తములతో తాకు ప్రభు. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. నా హృదయపు వాకిలి దీవుమని పలు దినములు మంచులో నిలచితివి. నా హృదయపు వాకిలి దీవుమని పలు దినములు మంచులో నిలచితివి. నీ శిరము వానకు తడిసినను నీ శిరము వానకు తడిసినను నన్ను రక్షించుటకు వేచితివి. నన్ను రక్షించుటకు వేచితివి. జల్దరు నేనానంద భరితుడనైతిని. జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. ఓ ప్రియుడా నా అతి సుందరుడా ధవళవర్ణుడా నా గతి ప్రియుడా. ఓ ప్రియుడా నా అతి సుందరుడా ధవళవర్ణుడా నా గతి ప్రియుడా. వ్యసనాక్రాంతుడుగా మార్చబడి వ్యసనాక్రాంతుడుగా మార్చబడి నీ సొగసును నాకు నొసగితివి. నీ సొగసును నాకు జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. నీ పరిమళ పుష్ప సుగంధములు నారోత హృదయమును నింపినవి. నీ పరిమళ పుష్ప సుగంధములు నారోత హృదయమును నింపినవి. ద్రాక్షారసదారలకమరి ద్రాక్షారసదారలకమరి నీ ప్రేమే ఎంతో అతి మధురం. నీ ప్రేమే ఎంతో అతి మధురం.
తలుపులు తెరచుకొని, నా హృదయపు తలుపులు తెరచుకొని, నా ప్రియుని కొరకు కనిపెట్టెదను, నా ప్రియుని కొరకు కనిపెట్టెదను. ఎల్లరూ నెలలు నేనానందభరితుడనైతిని. ఎల్లరూ వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. నీ బిందుశాలకు నడిపించి, రాజులు యాజకులతో చేర్చితివి. నీ బిందుశాలకు నడిపించి, రాజులు చేర్చితివి. జీవాహారము నాకందించి, జీవాహారము నాకందించి, పరమాగీతములను నేర్పితివి, పరమాగీతములను నేర్పితివి. ఎల్లరూ నేనానందభరితుడనైతిని. ఎల్లరూ నీడలలో నేనానందభరితుడనైతిని. బలురాకసి వృక్షపు గాయములు, బలురాకసి వృక్షపు గాయములు, ప్రేమహస్తములతో ప్రేమహస్తములతో ఎల్లరూ వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. ఎల్లరూ వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. ఈ ఉదయకాల సమయంలో మనం ప్రభువుని ఆరాధించక ముందు పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని లేఖన భాగాలు చదువుకుందాం. యెషయా గ్రంథము 12వ అధ్యాయము ఆఖరి వరకు మనం మార్చి చదువుకుందాం. దయచేసి బైబిల్ ఉన్నవారు నాతో కలిసి బిగ్గరగా చదవండి. యెషయా గ్రంథము 12వ అధ్యాయము ఆఖరి వరకు మార్చి చదువుకుందాం. ఆ దినమున మీరు ఇలాగందురు, యెహోవా, నీవు నా మీద కోప్పడితివి, నీ కోపం చల్లారెను. నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ప్రణభూతుడవు దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకొనిచున్నాను. యెహోవా, యెహోవాయే నాకు బలము, నాకు ఆస్పదం, ఆయన నాకు రక్షణ దారమాయను. కావున మీరు ఆనందపడి రక్షణధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరు ఇలాగందురు, స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురం చేయుడి. ఆయన నామం ఘనమైనది, జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. యెహోవాను గూర్చి కీర్తన పాడుడి, ఆయన తన మహాత్మ్యమును వెల్లడిపరచెను. భూమి అందంతటా ఇది తెలియబడును. నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. చాలు. ప్రభు సాయం కొరకై ప్రభు వైపు చూద్దాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, యేసు ప్రభువారి పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమున ప్రభు దినాన ఉదయకాల సమయంలో నీ మందిర ఆవరణంలో చేరి
నీ నామమును స్తుతించుటకు, గణపరచుటకు, నీ నామమును హెచ్చించి పూజించుటకు ఇట్టి గొప్ప తరుణము, ఇట్టి గొప్ప భాగ్యం మీరు మాకు అనుగ్రహించినందుకై నీకు స్తోత్రములు. మమ్మల్ని సజీవులుగా ఉంచి మరి యొక్క ప్రభు దినంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకై నీకు స్తోత్రాలు. గత మాసం అంతయు నీ కాపుదల భద్రత మాకు అనుగ్రహించినారు. నూతన మాసంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి ఈ మొదటి ప్రభు దినాన నీ మందిరావరణంలో చేరి స్తుతించే గొప్ప ధన్యత మీరు మాకు అనుగ్రహించినందుకై తల వంచి నీకు నమస్కరించుకొనిచున్నాం. పాటల ద్వారా మీరు మయం పొందినందుకై నీకు స్తోత్రాలు. పాటలు పాడటం ద్వారా మాకు ఇచ్చిన ప్రోత్సాహము, పురిగొల్పును బట్టి కూడా నీకు స్తోత్రములు. నిన్ను ఆత్మతో సత్యంతో యథార్థంగా ఆరాధించినట్లు మీరు మాకు అనుగ్రహించిన లేఖనం భాగం బట్టి కూడా నీకు స్తోత్రములు. లేఖనముల ద్వారా మీరు మాతో మాట్లాడుము, మమ్మల్ని దర్శించుము, మా ఆత్మలకు పరిచర్య చేయము. ఆత్మతో సత్యంతో యథార్థంగా ఆరాధించినట్లు మా ఆత్మలను మీరు సిద్ధపరచమని ప్రార్థించుచున్నాం. దేవా, సహాయం చేయము. నన్ను కూడా కడిగి పరిశుద్ధపరచము, నా పెదవులు తాకుము, నీ సులుచాట్ను మరుగుపరిచి అవసరమైన మాటలు నా నోట ఉంచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుము. వచ్చిన నీ ప్రజలైన వారందరిని బట్టి కూడా నీకు స్తోత్రాలు. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకొని రావు. ఆలస్యం కలగకుండా శత్రుకార్యాలన్నింటినీ మీరు లయపరచము. ప్రభు దినాన ప్రభు ఇంటికి వచ్చి ప్రభుతో సహవాసం చేయాలని వారు ఆసక్తితో తృష్ణతో వారు వచ్చినట్లు సహాయపడమని ప్రార్థించుచున్నాం. దేవా, కనికరించుము. మందిరం చుట్టూ మీ యొక్క సన్నిధి మాకు తోడుగా ఉంచు. కరెంటు, మైకు అన్నిటినీ మీ ఆధీనంలో ఉంచుకున్నాము. ఏది కూడా మమ్మల్ని ఆటంకపరచకుండా ఉండనట్లు మీరు సహాయపడమని ప్రార్థించు. యేసు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆరో వచనము. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. ఇక్కడ మనం చదువుకున్న ఈ వాక్య భాగం అంతట్లో గమనించినట్లయితే యెషయా గ్రంథం 12వ అధ్యాయంలో దేవుణ్ణి ఆరాధించుట లేక దేవుణ్ణి ఘనపరచుట, ఆయనను హెచ్చించి పూజించుట ఈ అధ్యాయంలో గ్రంథస్థం చేయబట్ట మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రవక్త అయినటువంటి యెషయా తను అనుభవించి ప్రభువుని ఇక్కడ ఆరాధిస్తుట మనము చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క గొప్పతనాన్ని ఆయన ఎరిగినటువంటి వాడై అనుభవపూర్వకంగా ప్రభువును ఆరాధిస్తూ ఉన్నాడు. ఆయన గొప్పవాడని, ఆయన బలమైనటువంటి వాడని, ఆయన ఘనమైన వాడని, ఆయన పరిశుద్ధమైన దేవుడని, ఆయన రక్షణకు కారణభూతుడని, అంతేకాక నా యొక్క కీర్తనకు ఆస్పదమని ఇన్ని రకాలుగా ఆయన ఎరిగిన వాడై ప్రభువును అనుభవించిన వాడై ప్రభువుని ఇక్కడ ఆరాధించుచు ఉన్నాడు. అందుకని అంటున్నాడు, ఎప్పుడు ఆరాధన వస్తుంది? సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము. సియోను నివాసి. సియోను నివాసి అంటే అర్థం ఏంటి? మనందరికీ ఒక నివాసం ఉంటుంది. మనందరికీ ఎక్కడికైనా వేరే ప్రాంతానికి వెళ్తే వీరు ఎక్కడి వారు అంటే పలాని హైదరాబాద్ పట్టణానికి చెందినవారు, అక్కడ లేక బాలాజీ నగర్లో నివాసం ఉండేవారని మనల్ని చెప్తాం. అంటే నివాసి అంటే అక్కడ నివసించేవారు. ఎక్కడ నివసించేవారు అంట వీరు? సియోను నివాసి. సియోను నివాసి అంటే సియోనులో నివసించేవారు. సియోను అంటే అర్థం ఏంటి? దేవుడు ఉండేటువంటి స్థలం. తనకు నివాస స్థానముగా యెహోవా సియోనును ఏర్పరచుకున్నాడు, కోరుకొని ఉన్నాడు. అనగా దేవుడు నివసించే స్థలంలో ఉండేటువంటి వారు ఏం చేయాలని ప్రభు కోరుతా ఉన్నాడు? ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము. అంటే ప్రభు ఉండేటువంటి స్థలం, అంటే ప్రభువులో ఒక మాటలో చెప్పాలంటే ప్రభువును కలిగి ఉన్నటువంటి వారమై, ఆయనలో నివసించినటువంటి వారమై, మనము అనుభవపూర్వకంగా ప్రభువును ఆరాధించవలసిన వారమై మనం ఉంటూ ఉన్నాం. ఇక్కడ యెషయా భక్తుడు అదే అంటున్నాడు. ఆయన సియోను నివాసిగా ఉంటూ ఆయన ప్రభువును
ఆరాధిస్తూ ఉన్నాడు. ఇది మన జీవితంలో కూడా చూస్తే, మన జీవితంలో కూడా ఒకప్పుడు లోక నివాసులంగా ఉన్నాం. లోకానికి బంధకాలలో, సాతాను యొక్క బంధకాలలో, శత్రు యొక్క బంధకాలలో బంధించబడి ఉంటున్నాం. దేవుని ఎరుగనటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. దేవుడు అంటేనే తెలియని వారుగా మనం ఉంటూ ఉన్నాం. అయితే అలాంటి స్థితిలో ఉన్న మనల్ని ప్రభు తానే మనల్ని ప్రేమించి మన కొరకు ఈ లోకానికి వచ్చి మన పాప శిక్ష అంతటిని భరించి మన కొరకై సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి మరణించి సమాచేవుడి ఆయన తిరిగి లేచినాడు. పరలోకానికి వెళ్ళి నిత్యం మన కొరకైనా విజ్ఞాపన చేయించినాడు. మనకు అక్కడ స్థలం సిద్ధపరుస్తూ ఉన్నాడు. మన కొరకు మరలా రాబోతున్నాడు. మనల్ని అక్కడ తనతో పాటు ఉండులాగున మనల్ని తీసుకొని పోవటానికి ఆయన మరలా రాబోతూ ఉన్నాడు. అంతేకాక ఆయన శిలువలో చేసిన యొక్క గొప్ప బలియాగము, ఆ యొక్క అర్పణ ద్వారా మనకెంతో గొప్ప విలువైనటువంటి ఏమిచ్చినాడు? రక్షణ మనకిచ్చినాడు. అంతేకాక ఆయన కార్చిన అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన రక్తము ద్వారా మన ప్రతి పాపమును కడిగి పవిత్రులుగా చేసినాడు, పరిశుద్ధపరిచినాడు. దేవుని కుమారులుగా, కుమార్తెలుగా ఆయన మనల్ని స్వీకరించినాడు. రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజలలో కూడా మనల్ని చేర్చినాడు. మనల్ని కూడా క్రీస్తునందు ఇప్పుడు మీరు మనల్ని ఏం చేసినాడు? బ్రతికించినాడు. మనల్ని కూడా ఆయన బలవంతులుగా, యెహోవా కొరకు ఎదురు చూసేవారు ఏం చేస్తారంట? నూతన బలము పొంది, అంటే మనల్ని కూడా ఆయన ఏం చేసినాడు? బలవంతులుగా చేస్తున్నాడు. ఇక్కడ యెషయా భక్తుడు తను ఏమేమి అనుభవిస్తూ ఉన్నాడో అవన్నీ లక్షణాలు, దేవుని యొక్క లక్షణాలు ఆయన ఎరిగినవాడై, అవన్నిటిని తను పొందినవాడై, తాను అనుభవపూర్వకంగా ప్రభువును ఆరాధిస్తూ ఉన్నాడు. అలాగనే మన జీవితంలో కూడా ప్రభువుకున్నటువంటి యొక్క లక్షణాలు, పరిశుద్ధత, ఆయన బలవంతుడు, అదేవిధంగా ఘనమైనటువంటి వాడు, అంతేకాక రక్షణ కారణభూతుడు, అంతేకాక కీర్తనకు ఆస్పదమైనటువంటి వాడు. ఈ లక్షణాలన్నీ ప్రభువును మనకు కూడా అనుగ్రహించినాడు. నిజంగా మనల్ని కూడా పరిశుద్ధపరిచినాడు, మనల్ని కూడా బలవంతులుగా చేసినాడు. మన రక్షణకు ఆయన కారణభూతుడు అవుతూ వచ్చినాడు, కీర్తనకు ఆస్పదం అవుతూ వచ్చినాడు. ఎన్నో విధాలుగా ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో గొప్ప మేలులు, అద్భుతకాలు, ఆశ్చర్య కార్యములు ఆయన మన జీవితంలో జరిగించిన వాడుగా ఉంటూ ఉన్నాడు. అయితే ఇప్పుడు మనము సియోను నివాసులమైన మనము, యేసు ప్రభువును మన జీవితాలలో కలిగి ఉండిన మనము ఏం చేయాలంట? ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము. నిజంగా ఈ దినాన మన జీవితాల్లో మనం ఎలా ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాం? పైకి పేరుకు సియోను నివాసులం అని చెప్పుకుంటున్నామా? పేరుకు పరిశుద్ధులమని, విశ్వాసులమని, మందిరానికి వెళ్తున్నామని మనం చెప్పుకుంటున్నామా? కానీ ఇక్కడికి వచ్చి మనం ప్రభువుని ఆరాధించేవారి అనుభవం మనలో ఉందా? మన ఉత్సాహధ్వని బిగ్గరగా చేసేవారంగా మనం ఉంటున్నామా? అంతేగాక ఎందుకు చేయాలంట? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. ఆయన ఘనుడై ఉన్నాడు కనుక మనం ఆయన ఏం చేయాలా? మన ఆరాధన ద్వారా ఆయనను ఘనపరచాలి, ఆయనను హెచ్చించాలి, ఆయనను పొగడాలి. ఆరాధన చేయటం ద్వారా ఎన్నో మేలులు, ఉపకారములు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు మన జీవితాలలో మనం చేస్తున్నాం, పొందగలం. మన జీవితాల్లో ప్రభు చేసిన మేలులు, ఉపకారములు, వీటన్నిటిని బట్టి ప్రభువును మనం ఆరాధించే అనుభవం మనం కలిగి ఉన్నామా? ఇక్కడ చూద్దాం, ఒక స్త్రీ ఆమె ఏ విధంగా ప్రభువును ఆరాధిస్తూ ఉందో. యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 11వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 11వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగు నీకు దొరుకును. ఈ వృత్తాంతం మన అందరికి బాగా పరిచయమే. యేసు ప్రభువారు సమరయ మార్గాన వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ సమరయ స్త్రీని దర్శించిన సందర్భం చూడండి. యేసు ప్రభువారు ఎందుకు వచ్చి, చూడండి ఎంత అలసిపోయి ఉంటాడు. ఆయన అలసట లేక ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన తిరుగుతూ, అనేక ప్రాంతాలకు వెళ్తూ, పరిచర్య చేస్తూ, అనేక మందిని స్వస్థపరుస్తూ, అనేక మందిని బాగు చేస్తూ, దయ్యాలు వెళ్ళగొడుతూ, చనిపోయిన వాళ్ళు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకారాలు చేస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎంతమంది కోసం వచ్చినాడు ఇక్కడికి? ఈ యాకోబు బావి దగ్గరికి కేవలం ఒకే ఒక్క స్త్రీ కోసం. ఎందుకని వచ్చినాడు అక్కడికి? ఆమెను రక్షించడానికి,
ఆమె పాపాలు ఆమె చేత ఒప్పించడానికి, ఆమె జీవితమును మార్చడానికి, అంతేకాక ఆమెను అదేవిధంగా పరలోక రాజ్య వారసురాలుగా ఆమెను చేయడానికి తన ఉద్దేశం కలిగినటువంటి వాడై యేసు ప్రభువారు ప్రయాణమై ఎక్కడికి వచ్చినాడు? సమరయ గ్రామానికి వచ్చినాడు. ఎండవేళ ఆయన కష్టపడి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఎండవేళ ప్రయాణం చేసి వచ్చినాడు అక్కడికి. చూడండి, ఒక్క ఆత్మ కొరకు యేసు ప్రభువారు ఎంత కష్టపడతా ఉన్నాడు. ప్రయాణ సాధనాలు ఏమైనా ఉన్నాయా? కార్లు, బస్సులు, విమానాలు, రైళ్ళు ఏమైనా ఉన్నాయా ఆ దినాలలో? ఏమీ లేవు. కాలినడకన వచ్చేవాళ్ళు. కాలినడకన అంత దూరం నుండి నడుచుకుంటూ ప్రయాణమై వచ్చినాడు. సరే పోనీ మంటి చల్లపుట్టు వచ్చినాడా? కాదు, ఎండవేళ వచ్చినాడు. ఎండవేళ మనం కాలినడక నడవడం అంటే ఎంత కష్టమో మనందరికీ పరిచయం. అంతేకాక ఆయనకి ఏమైనా ఆహారం ఉందా? భోజన వస్తు ఏమైనా ఉందా? అక్కడ భోజనం లేదు, తాగడానికి నీళ్లు లేవు, కూర్చోడానికి చల్లటి నీడ కలిగిన ప్రదేశం ఎక్కడ కూడా లేదు. ప్రయాణమై వచ్చినాడు, ఎండవేడి మీద వచ్చినాడు, సరైన భోజనం లేకుండా వచ్చినాడు. వచ్చిన తర్వాత ఆ బావి దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. ఎంత ప్రేమ గలవాడు, ఎంత కనికరం గలవాడు! యేసుక్రీస్తు ప్రభువు ఆ సమరయ స్త్రీని రక్షించి ఆమె జీవితమును మార్చి ఆమెకు పరలోక రాజ్యం ఇచ్చుట కొరకై ఎంతో ప్రయాసపడి యేసు ప్రభువారు ఆ సమరయ పట్టణానికి అక్కడికి వచ్చి ఆ సమరయ పట్టణం దగ్గర ఉన్న బావి యొద్ద ఆయన కూర్చున్నాడు. అదే ఎండవేళలో ఒక సమరయ స్త్రీ నీటి కొరకు ఆ బావి యొద్దకు వచ్చింది. ఆ సమరయులు ఎవరు అంటే వారు భయంకరమైనటువంటి పాపులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, అంటరాని వారుగా ఉన్నారు. యూదులు వీరితో ఎంత మాత్రము సాంగత్యము చేయరు. వీరిని అంటరాని వారుగా చూచి వీరిని వెలివేసిన వారుగా ఉన్నారు. సమరయ స్త్రీ అక్కడికి వచ్చిన తరువాత యేసు ప్రభువారు ఆమెతో మాట్లాడుట ఆరంభించాడు. ఎందుకు ఆయన ఎట్లయినా ఆమెతో సంభాషించాలి, ఆమెను రక్షించాలి, ఆమె పాపాలు ఒప్పించాలి, ఆమె జీవితాన్ని మార్చాలి, పరలోక రాజ్య వారసురాలుగా ఆమెను చేయాలని ఏ విధం చేతనైనా తాను కలిగిన ఉద్దేశం నెరవేర్చబడాలని అక్కడికి వచ్చి మొట్టమొదటిగా ఆమెతో సంభాషించుట ఆరంభించిన తర్వాత ఏమంటున్నాడు? నాకు దాహం కిమ్మని ఆమెను అడిగినాడు. ఆమె దాహం కిమ్మని అడిగిన తరువాత ఆమె కొన్ని మాటలు అడుగుతూ ఉంటుంది. ఏమంటుంది 11వ వచనంలో, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలం ఎలాగు నీకు దొరుకును? యేసుప్రభువారు ఏమో భౌతికమైన దాహం అడుగుతా ఉన్నాడా? భౌతికమైన దాహం అడగట్లేదు అక్కడ. ఆయన ఆత్మ సంబంధమైన దాహం గురించి ఆయన అడుగుతా ఉన్నాడు. ఏంటి ఆత్మ సంబంధమైన దాహము? పాపి రక్షించబడితే ఆయనకు దప్పిక తీరినట్లు. కానీ ఏమనుకుంటా ఉంది? భౌతికంగా ఆలోచిస్తూ యేసు ప్రభువుని ఏమనుకుంటా ఉంది? ఆయన ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి, ప్రయాణమై పోతూ అలసిపోయి ఇక్కడ కూర్చున్నట్లున్నాడు అని భౌతికంగా యేసు ప్రభువుని చూస్తూ, ఒక మానవునితో సమానంగా చూస్తూ యేసు ప్రభుతో అంటా ఉంది, ఈ బావి చాలా లోతైనది, చేదుకుంటే అందులో నీ దగ్గర ఏమీ లేదు, ఇంకా ఆ జీవజలం నీకు ఎలాగూ దొరుకును అంటే, దీన్ని ఆత్మీయంగా చూస్తే అంటే ఆమె ఏం చెప్తా ఉంది? అయ్యా నువ్వేమో ఆత్మీయ దాహం అడుగుతా ఉన్నావు, నా జీవితం చూస్తే ఎంతో భయంకరమైనటువంటి స్థితిలో ఉంది, నా యొక్క హృదయం ఎలా ఉంది? ఎంతో లోతుగా ఉంది, ఎంతో చాలా అగాధం లాంటి ప్రదేశంలో ఉంటా ఉంది, ఎంతో లోతైన బావిగా ఉంటా ఉంది. కానీ దానిని చేదుకోవడానికి నీ దగ్గర ఆధారం ఏమీ లేదే. హృదయం గురించి రాయబడిన మాట ఏమిటి? హృదయము మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలవాడు ఎవడు? అయ్యా నా హృదయం ఎంతో ఘోరమైనది, మోసకరంగా ఉంది, నా హృదయం అంత లోపల మోసము, కపటము, అసూయ, పాపము, వ్యభిచారం వీటన్నిటితో నింపబడి ఉంది. అది ఎంతో లోతుగా ఉంది, చాలా అడుగున ఉంది, చాలా అగాధం లాంటి స్థలంలో ఉంది. దానిని తీయాలంటే ఎవరి చేత కాదు. నా హృదయంలో ఉన్న పాపాలన్నీ తీసేయాలంటే ఎవరి చేత కూడా
కాదు. అందుకని అంటుంది, చేదుకొనుటకు నీ వద్ద ఏమీ లేదు. నా హృదయంలో ఉన్న పాపాలన్నీ తీసేయాలంటే, నాకు జీవజలం ఇవ్వాలంటే నాకు నీ చేత కాదు. ఎందుకంటే నువ్వు ఒక సామాన్యమైన మానవుడు అని ఆమె అనుకుంటా ఉంది. ఇంకా మానవుని హృదయం గురించి రాయబడిన మాట, మానవుని తలంపుల యొక్క ఊహలన్నీ కేవలము చెడ్డవి. చూడండి ఎంత భయంకరమైనదిగా ఉంటుందో మానవుని యొక్క హృదయం. ఈ స్త్రీ హృదయం కూడా అలాగే ఉంది, లోతుగా ఉంది. దాన్ని ఇంతవరకు నా జీవితం దాన్ని ఏ మానవుడు కూడా నా పాపస్థితిని గుర్తించిన వారు లేరు, దానిని గుర్తించేవారు ఎవరు లేరు. రాబో తరం దినాలలో కూడా ఎవరు కూడా దానిని గుర్తించలేరు. నువ్వు దానిని చూడాలంటే ఎంతో లోతుగా ఉంది, అగాధం లాంటి ప్రదేశంలో ఉంది. దానిని నీవు బాగు చేయలేవయ్యా. నువ్వేమో ఆత్మీయ దాహం అడుగుతా ఉన్నావు, నా హృదయం చూస్తే ఎంత భయంకరమైన స్థితిలో ఉంది. అంత లోతైన దానిలో ఉంటే ఒకవేళ ఏమన్నా తీయాలన్నా నీకు చేదుకోవడానికి కూడా నీ దగ్గర ఏమీ లేదే. ఆ తర్వాత యేసుప్రభువు వారు ఏమన్నారు? అందుకు యేసు 13వ వచనం, ఈ నీళ్లు తాగు ప్రతి వాడు మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు తాగు ప్రతి త్రాగువాడు ఎప్పుడును దప్పిగొనుడు. నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవముకై వానిలో ఊరిడి నీటి బుగ్గగా. అప్పుడు యేసుప్రభువు వారు ఏమంటున్నాడు? అమ్మా, నీ భౌతికమైన నీళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నావు. ఈ నీళ్లు తాగితే మళ్ళీ ఏమవుతాయి? దప్పిక అవుతూనే ఉంటాయి. నువ్వు ఎన్నిసార్లు ప్రతి దినం నువ్వేం చేయాలా? ఇక్కడికి రావాల్సిందే, నీళ్లు చేదుకోవాల్సిందే, నీళ్లు తాగాల్సిందే. నువ్వు తాగినా కూడా తృప్తి పొందుతావు. ఆ క్షణాన మళ్ళీ ఏమవుతుంది? దప్పికొంటూనే ఉంటావు. కానీ నేనిచ్చే నీళ్లు తాగువాడు ఎప్పుడు కూడా దప్పికొనడు. అది ఎలాంటిదంట? వానిలో ఎలాంటిది? నిత్య జీవముకై వానిలో ఊరెడి బుగ్గగా ఉండును. ఇది ఎలాంటి జలం అంట? ఊరెడి నీటి బుగ్గగా ఉంటుంది. అది జీవజలము. అంటే యేసుప్రభువు వారు ఇచ్చే జలము ఆమె తాగినట్లయితే ఏమవుతుంది? ఆ లోతైనటువంటి బావి లాంటి ఆమె హృదయంలో ఉన్న ఆ చెడు, ఆ యొక్క మోసము, ఆ యొక్క ఘోరమైన వ్యాధి, ఆ యొక్క చెడు తలంపులు, ఆ యొక్క పాపము, ఈ స్వభావం అంతా ఏమైపోతాయి? యేసుప్రభువు ఇచ్చే జీవజలం తాగితే అవన్నీ తీసివేయబడతాయి. ఆమె హృదయం అంతా ఏమవుతా ఉంది? శుద్ధి అవుతుంది, పరిశుద్ధంగా మార్చబడుతుంది. ఈ జీవజలం అంటే ఆమె హృదయం ఎలా ఉంది? ఇప్పుడు మృతమైనదిగా ఉంది. ఈ జీవజలం అంటే దాని అర్థం ఏంటి? జీవమిచ్చే జలం. జీవమిచ్చేదంటే ఆత్మను బ్రతికించే జలం. ఈ జీవజలం నీలోనికి వచ్చినట్లయితే నీ ఆత్మ బ్రతుకుతుంది, నీ ఆత్మలో ఉన్న పాపం అంతా పోతుంది, నీ ఆత్మలో ఉన్న చెడు అంతా తొలగించబడతా ఉంది. నువ్వు బ్రతుకుతావు, నువ్వు పరిశుద్ధరాలుగా మార్చబడతావు అని యేసుప్రభువు వారు ఏం చేస్తున్నారు? ఆమెకు చెప్తా ఉన్నాడు. కానీ అప్పటికి కూడా ఆమె గ్రహించలేదు. మొట్టమొదటి ఒక సామాన్యమైన వ్యక్తి అనుకుంది. రెండవదిగా చూస్తే ఆమె అప్పటికి కూడా చెప్పినా కూడా ఆమె గ్రహించలేదు. తర్వాత ఏమంటుంది? అప్పుడు చూడండి ఏమంటుందో, అయితే అయ్యా ఇంత దూరం నేను రాకుండా ఆ జీవజలము నాకు దయచేయి. చూడండి ఏముంటుంది ఆమె? అయితే ఆ ఊరిడి బుగ్గ అంటే అది ఎట్లా ఉంటుంది? నిత్యం అది ఎన్నటికీ ఎండిపోదు, అది ఊరుతూనే ఉంటుంది. మనం ఎక్కడైనా నీటి బుగ్గలు చూస్తాం, ఊటను చూస్తాం, బావులలో, పాతకాలంలో బావులు ఉంటాయి. బావులలో నీళ్ళు ఏమవుతూ ఉంటాయి? ఎంత చేదుకున్నా, ఎన్ని మోటార్లు పెట్టి బయటికి తోడినా కూడా లోపల ఏమవుతుంటాయి? నీళ్లు ఊరుతూనే ఉంటాయి. ఊట అనేది అట్లా వస్తూ ఉంటుంది. అంటే యేసుప్రభువు ఇచ్చే జీవజలం కూడా మనుషుని హృదయంలో ఎలా అవుతుంటుందంట? అలా ఊరుతూనే ఉంటుంది నిత్యము. అప్పుడేమంటుంది ఈమె? అయితే ఆ జీవజలం నాకు ఇవ్వు, ఇంత దూరం నేను రాకుండా. చూడండి యేసుప్రభువు వారు ఆయన న్యాయవంతుడు. ఆయన ఆమె అడిగిన వెంటనే ఇచ్చినాడా? ఆమె హృదయం ఎలా ఉంది చూసినాం, లోతుగా ఉంది, ఎంతో అగాధంగా ఉంది. ఇంకా చూస్తే ఎంతో లోపలికి ఉంటుంది. ఆమె హృదయం అంతా మోసము, ఘోరమైన వ్యాధి, అసూయ, పాపము, చెడు తలంపులు వీటన్నిటితో నింపబడి ఉంది. అలాంటి చెడుతనమంతా తన హృదయంలో కలిగి ఉండి ఏమడుగుతుంది? జీవజలము నాకు ఇవ్వు అంటుంది. యేసుప్రభువు వారు ఆయన న్యాయవంతుడు, ఎప్పుడైనా ఒకే విధంగా ఉండేటువంటి వాడు. పాపం మన హృదయంలో పెట్టుకొని జీవజలం అడిగితే ఇస్తాడా? రక్షణ ఎప్పుడు ఇస్తాడు?
పాపములు ఒప్పుకోవాలి. యేసు ప్రభు ఎదుట మన పాపములన్నీ ఒప్పుకున్నప్పుడు ఆయన మనల్ని క్షమించి మనకు మొట్టమొదటి ఏమిస్తాడు? రక్షణ ఇస్తాడు. ఆ తరువాత తన రక్తంతో మనల్ని కడిగి పరిశుద్ధపరుస్తాడు, పరిశుద్ధులుగా మనల్ని చేస్తాడు. మూడవదిగా దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఆయన మనల్ని స్వీకరిస్తాడు. మన జీవితాన్ని వాక్యం ద్వారా నిత్యం మనల్ని పోషిస్తూ జీవితాన్ని మారుస్తాడు. ఐదవదిగా పరలోక రాజ్యానికి వారసులనిగా మనల్ని చేస్తాడు. ఇక్కడ సమరయ స్త్రీ విషయంలో దేవుడు అదే చేస్తూ ఉన్నాడు. ఆమె అడిగిన వెంటనే ఆమె ఇవ్వట్లేదు. ఎందుకు? ఆమె పాపములు ఆమె చేత ఒప్పించకుండా ఆమెకు రక్షణ ఇస్తాడా? యేసుప్రభువారి ఉద్దేశం ఏంటి? ఆమె దగ్గరికి రావాలా, ఆమె స్థితి ఆమెకు తెలపాలా, ఆమె చేత పాపములు ఒప్పించాలా, ఆమె తర్వాత ఆమెకు రక్షణ ఇవ్వాలా, తర్వాత ఆమె జీవితాన్ని మార్చాలా, తర్వాత ఆరాధికురాలుగా ఆమెను చేయాలి. ఇది యేసుప్రభువారి యొక్క ఉద్దేశం. ఈ ఉద్దేశం నెరవేరకుండానే ఆమె అడిగిన వెంటనే జీవజలం ఇవ్వడానికే యేసుప్రభువారు ఏమంతా ఆయన అడిగిన వెంటనే అలా ఇవ్వలేదు. మనకు ఒకే పద్ధతి, అంటే మన విషయంలో ఒక నియమము, సమరయ స్త్రీ విషయంలో ఒక నియమం, అట్లా ఏమి పక్షపాతం లేనటువంటి దేవుడు. అందరూ ఒకే విధంగా ఎవరైనా రక్షించబడాలంటే పాపములు ఒప్పుకోవాల్సిందే. పాపములు ఒప్పుకున్న తరువాతనే రక్షణ. పాపములు ఒప్పుకోకుండా రక్షించబడినారని ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎవరు కూడా లేరు. తర్వాత ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత చూస్తే ఇప్పుడు ఆరంభించిన వెంటనే ఏమంటున్నాడు యేసు ప్రభు, అయితే నీకు ఇస్తాను, నీవు వెళ్ళి ఎవరు పిలుచుకొని రమ్మంటున్నాడు? నీ పెనిమిటిని పిలుచుకొని రా. చూడండి, ఇంకా ఆరంభించినాడు. ఏమని? ఆమె పాపములు ఆమె నోటితోనే చెప్పించడానికి యేసు ప్రభు వారు ఆరంభించినాడు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఆ ప్రశ్న వేసినాడో ఆమె ఏమంటుంది? నాకు పెనిమిటి లేడయ్యా. ఒప్పుకుంటుంది. చూడండి, నిజంగా ఒప్పుకుంటుంది. ఎవరైనా ఒప్పుకుంటారో? ఒక వ్యక్తి, మీకు పరిచయం లేనటువంటి ఒక వ్యక్తి, ముఖం తెలియనటువంటి ఒక వ్యక్తి మీ వద్దకు వచ్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు మీ గురించి మీరు వాళ్ళకి చెప్పుకుంటారా? మీ స్థితి మీరు వాళ్ళకి చెప్పుకుంటారా? మీ పాప జీవితం గురించి వాళ్ళకి చెప్తారా? చెప్పం కదా. కానీ ఇక్కడ ఈ స్త్రీ ఏం చేస్తుంది? యేసుప్రభువారి దగ్గర ఒప్పుకుంటా ఉంది. ఎందుకని ఒప్పుకుంటూ ఉంటుంది చెప్పండి? అంటే యేసుప్రభువారి మాటలు ఆ స్త్రీకి ఎలా ఉన్నాయి? అంత మధురంగా ఉన్నాయి, అంత ఆదరణకరంగా ఉన్నాయి. అందుకని అంటాడు భక్తుడు ఏమని? నీ కీర్తన 45 రాయబడింది, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. ఇంకో చోట అంటాడు, తేనె కంటేను, జుంటి తేనె దార కంటేను మధురమైనది. ఇంకా దగ్గర ఏమంటాడు? క్రొవ్వు మెదడు దొరికినంత నాకు సంతోషము కలుగుతా ఉన్నది. చూడండి, ఎంత అంటే దేవుని మాటలు అంత మధురంగా ఉంటాయి అన్నమాట. ఈ స్త్రీకి కూడా యేసుప్రభు వారి మాటలు అంత మధురంగా అనిపించినాయి. అందుకనే తన జీవితాన్ని ఆమె యథార్థంగా ఒప్పుకుంటా ఉంది. తర్వాత యేసుప్రభు వారు అంటాడు, నిజమే చెప్పితివి, 5 మంది నీకున్నారు, ఇప్పుడున్నవాడు నీవాడు కాడు, సత్యమే చెప్పితివి. అప్పుడేమంటుంది ఆమె? నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ఇదే మాట నేటి దినాలలో ఎవరైనా మనల్ని అంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? 5 మంది ఉన్నారు, ఇప్పుడున్నవాడు నీవాడు కాదు, సత్యమే చెప్పితే. ఇదే మాట ఎవరైనా కనుక ఒక స్త్రీతో అన్నారనుకోండి నేటి దినాలలో, ఏమవుతుంది? తిరిగి వాడు బయటికి తిరిగి వెళ్ళగలుగుతాడా? వెళ్ళలేడు. కానీ యేసుప్రభు వారు చూడండి, యేసుప్రభు వారు చూడండి, అంటే ఆయన యొక్క ఉద్దేశం అక్కడ నెరవేర్చబడతా ఉంది. ఆమె దగ్గరికి వచ్చినాడు, ప్రేమతో ఆమెతో సంభాషించడం ఆరంభించినాడు, ఆమెకు జీవజలం అంటే ఏంటో తెలియపరిచినాడు. అంతేకాక తన జీవజలం ఆమె కోరుకుంటూ వచ్చింది. ఆ జీవజలం ఆమె కోరుకున్నప్పుడు ఆమె పాపములను ఆమె చేత ఏం చేస్తున్నాడు? ఒప్పింప చేస్తున్నాడు. నిజమైన రక్షణ అనుభవంలోనికి ఆ స్త్రీని తీసుకొని వస్తూ ఉన్నాడు. మనం కూడా వెళ్తాం స్వార్థ ప్రకటించడానికి. మనం వెళ్ళి స్వార్థ ప్రకటిస్తే ఎంతమంది రక్షించబడుతున్నారు? కారణం ఏంటి? తేడా. యేసుప్రభువు చూడండి, ఒక స్త్రీకి ఒకే సిట్టింగ్, ఒకే సందర్భంలో కలిసినాడు, ఒకే సిట్టింగ్ ఆమె పాపాలు ఆమెతో ఒప్పిస్తున్నాడు, ఆమెకు రక్షణ ఇస్తున్నాడు, ఆమె జీవితాన్ని అక్కడ మార్చబోతూ ఉన్నాడు. మనం ఇన్నిసార్లు వెళ్తున్నాం, ఇన్నిసార్లు స్వార్థ ప్రకటిస్తున్నాం, ఇన్నిసార్లు కష్టపడి వ్యాన్లలో వెళ్ళి మైకులు పెట్టుకొని మళ్ళీ వెళ్తాం, ప్రకటిస్తాం, అన్నీ చేస్తాం. ఎంతమంది రక్షించబడతా ఉన్నారు?
కానీ తేడా ఏంటి అంటే మనం కూడా యేసుప్రభు వారి వలె మొదటగా వారితో సంభాషించాలి, ప్రేమతో వారితో మాట్లాడాలి. తర్వాత వారి స్థితి ఏంటో మన లేకుంటే మన యేసుప్రభు వారు మన జీవితంలో చేసిన అద్భుతాలు ఆశ్చర్య కార్యములు ఏంటివో మనం వారికి తెలియపరచాలి. మూడవదిగా వారి స్థితి ఏంటో మనము కనుక్కోవాలి. అప్పుడే వారు మన మార్గంలోనికి వస్తారు, మనం చెప్పేది వింటారు. అప్పుడు వారు రక్షించబడడానికి అవకాశం ఉంటుంది. దానికి ఎంతో ప్రయాసం ఉంటుంది. ప్రయాణించి వెళ్ళాలి, ఎండవేళలో వెళ్ళాలి, భోజనం ఉన్నా లేకున్నా వెళ్ళాలి, నీరున్నా లేకున్నా వెళ్ళాలి. అలా ఎలాంటి వారైనా ఒక్కళ్ళున్నా వెళ్ళాలి, ప్రకటించాలి. ఒక్క ఆత్మ రక్షించబడిన పరలోకంలో ఎంతో గొప్ప సంతోషము కలుగుతూ ఉంది. తరువాత ఆమె ప్రవక్త అని గ్రహిస్తాను. చూడండి, యేసుప్రభు ఆమె నోటితోనే ఆమెను ఒప్పిస్తూ ఉన్నాడు, నిజంగా సత్యమే చెప్పితివి. అప్పుడు ఆమె ఏమని గ్రహింపులోనికి ఒక సామాన్యమైన వ్యక్తి అనుకున్న ప్రభువుని ఇప్పుడు ఏమనుకుంటుంది, ప్రవక్త అనుకుంటుంది. అంటే ప్రవక్త అనుకోవడం గొప్ప సంగతి కాదు, కానీ అక్కడ గొప్ప సంగతి ఏంటి, ఆమె నోటితోనే ఆమె పాపములను యేసుప్రభు వారు ఒప్పింప చేసినాడు. ఇప్పుడు పాపములు ఒప్పుకున్నట్టు ద్వారా ఇప్పుడు ఆమెకి ఏమొచ్చింది, రక్షణ వచ్చింది. రక్షణ వచ్చిన తర్వాత గొప్ప అద్భుత కార్యం జరుగుతూ ఉంది. ఇక్కడ కింద వచనాల్లో చూస్తే పరిశుద్ధ గ్రంథంలో యేసుప్రభు వారు తన నోరు తెరచి మొట్టమొదటి ఆరాధన వర్తమానం ఎవరికి ఇచ్చినాడు, సమరయ స్త్రీకి. ఆహా, ఎంత గొప్ప ధన్యురాలు ఈమె, ఎంత గొప్ప భాగ్యవంతురాలు. చూడండి, స్త్రీల విషయంలో యేసుప్రభు వారు ఎంత గొప్ప, ఆ స్త్రీ విషయంలో ఎంత గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. యేసుప్రభు వారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత కూడా మొదట కనపడింది ఎవరికి, మగ్దలేనే మరియా స్త్రీకే కనపడినాడు. ఇక్కడ చూస్తే ఇక్కడ ఆరాధన వర్తమానం కూడా ఎవరికి ఇస్తా ఉన్నాడు, స్త్రీకి, సమరయ స్త్రీకి ఇస్తా ఉన్నాడు. ఆమె పాపంలో ఒప్పుకుంట ద్వారా ఆమె రక్షించబడింది, ఆమెకు ఆరాధన వర్తమానం చెప్తా ఉన్నాడు. శిష్యులు ఏమైపోయినారు, 12 మంది శిష్యులు ఏమైపోయినారు, వాళ్ళు భౌతికమైన ఆహారం కొరకు పట్టణంలోనికి వెళ్ళినారు. ఇక్కడ చూస్తే యేసు ప్రభు ద్వారా మొట్టమొదటి ఆరాధన వర్తమానం విని ఆధిక్యత అక్కడ వాళ్ళు కోల్పోయినారు. పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత కూడా మొట్టమొదటి ఎవరికి కనపడినాడు, మగ్దలేనే మరియకు. అక్కడ కూడా శిష్యులు ఎక్కడున్నారు, భయపడి మేడగదిలో దక్కున్నాడు. అక్కడ కూడా ప్రభువును మొదటిసారి చూసే ధన్యత వారు కూడా అక్కడ కూడా కోల్పోతూ వచ్చినారు. ఇది నాన్న మన జీవితం ఎలా ఉంది, మన జీవితం కూడా సమరయ స్త్రీ వల్లే ఒకప్పుడు అలాంటి స్థితి. అంటే ఆమె జీవితంలో ఆ పాపం ఉంది, మన జీవితంలో మన ఒక్కొక్కరి జీవితాల్లో ఒక్కొక్క రకమైనటువంటి పాపాలు. మన పుట్టుక మొదలుకొని పుట్టుకలో పెరుగుటలో జీవించుటలో పాపులంగా మనం ఉంటా ఉన్నాం. అంతేకాక అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కొంచెమైనా స్వస్థత లేకుండా దేహమంతా గాయములు, పచ్చి పుండ్లు, దుర్వాసన గలవై స్రవించే వారంగా మనం ఉంటా ఉన్నాం. కొంచెమైనా ఎక్కడ కూడా స్వస్థత లేదు, పరిశుద్ధత లేదు. అలాంటి స్థితిలో ఉన్న మనల్ని ఎవరు ప్రేమించినారు, యేసుప్రభువే ప్రేమించినాడు. ఇక్కడ సమరయ స్త్రీ యేసుప్రభు దగ్గర రాలేదు, యేసుప్రభువే సమరయ స్త్రీ దగ్గరికి వచ్చినాడు. అలాగనే మనం యేసుప్రభు దగ్గరికి వెళ్ళలేదు, కానీ యేసుప్రభువే మన కొరకు ఈ లోకానికి మన కొరకు దిగి వచ్చినాడు. మన కొరకు ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఏ విధంగా సమరయ స్త్రీ విషయంలో చేస్తూ వచ్చినాడో మన జీవితంలో కూడా అదే విధంగా చేస్తూ వచ్చి. ఇంకా ఏమంటున్నాడు చూడండి, ఆరాధన వర్తమానం ఇచ్చిన తర్వాత అప్పుడు ఆమె ఏమంటుంది, మాకు మెస్సయ్య వస్తాడు, ఈ విషయాలన్నీ మాకు చెప్తాడంటే అప్పుడు ఆమె యేసుప్రభు ఏమన్నాడు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను అని ఆమెతో చెప్పాను. ఇంకా ఇక్కడ చివరిగా తన నిజమేంటో సమరయ స్త్రీకి చెప్పేసినాడు. యేసుప్రభు వారి జీవితంలో చూస్తే తల్లిదండ్రులకు కూడా తాను ఎవరో చెప్పలేదు. సమాజ మందిరానికి వెళ్ళినాడు, అక్కడ కూడా ఆయన ఎవరో వారికి చెప్పలేదు. 12 మంది శిష్యులు నిత్యం ఆయన వెంబడిస్తూనే ఉన్నారు, వారికి కూడా తాను ఎవరో వారికి చెప్పలేదు. ఎంతోమంది స్వస్థపరిచినాడు, బాగు చేసినాడు, వారికి కూడా తాను ఎవరో చెప్పలేదు. కానీ ఇక్కడ సమరయ స్త్రీకి మాత్రం తానెవరో చెప్తా ఉన్నాడు. ఏమని, ఆ క్రీస్తనబడిన మెస్సయ్యను నేనే. ఇంకెవరికైనా చెప్పినాడు చెప్పండి, ఎక్కడైనా? ఎవరికి చెప్పలేదు, తానెవరో ఒక్క సమరయ స్త్రీకి మాత్రమే తెలిపినాడు. ఒక పాపాత్మురాలు, భయంకరమైన పాపంలో ఉన్నటువంటి స్త్రీ, పాపం తన హృదయంలో ఎలా ఉంది,
పొంగి పొర్లుతా ఉంది పాపం అనేది. అలాంటి స్త్రీని కూడా యేసుప్రభువు వారు ప్రేమించి ఆమెకు రక్షణ ఇచ్చి ఆమె హృదయంలోనికి జీవజలాలు అనుగ్రహించి ఆ పాపమంతటిని తొలగించి ఆమెకు కూడా ఆరాధన వర్తమానం ఇచ్చి తన ఎవరత ఆమెకు ప్రత్యక్షపరచుకుంటారు. ఇది నాడు మనం అనుకోవచ్చు, ఎంతో చాలామంది, నేను ఇంత భయంకరమైన పాపం చేస్తూ ఉన్నాను కదా, నన్ను కూడా దేవుడు ప్రేమిస్తాడా? నేను ఇంత భయంకరమైన దుర్మార్గుడినిగా ఉన్నాను, ఇంతమైన ఘోరమైనటువంటి పాపాత్ముడినిగా ఉన్నాను, నాకు కూడా రక్షణ వస్తుందా? నన్ను కూడా దేవుడు ప్రేమిస్తాడా? నన్ను కూడా దేవుడు కనికరిస్తాడా? నా జీవితాన్ని దేవుడు మారుస్తాడా? సమరయ స్త్రీ కంటే ఘోరమైన వాళ్ళు ఉన్నారు ఎవరైనా ఇక్కడ? సమరయ స్త్రీ కంటే ఘోరమైన పాపం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సమరయ స్త్రీ కంటే ఘోరమైనటువంటి సాక్ష్యం ఆ పట్టణంలో కలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు కూడా లేం. కానీ అంత ఘోర పాపాత్ములైన సమరయ స్త్రీని ప్రేమించిన దేవుడు ఈ దినాన మనల్ని కూడా ప్రేమించినాడు. ఈ దినాన మనకు తెలియపరిచాడు, ఆమె జీవితాన్ని అక్కడ మార్చేసినాడు. అందుకని ఆమె ఏమంటుంది, 28, ఆ స్త్రీ ఆ కుండ విడిచి పెట్టి ఊరిలోనికి వెళ్ళి. చూడండి, మొట్టమొదట అక్కడేం చేసినాడు? ఆరంభంలో ఆమె చేత ఆమె పాపాన్ని ఒప్పించినాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తుంది? ఆమె ఒప్పుకున్న పాపాన్ని విడిచిపెడతా ఉంది. పాపం అనే కుండ ఏం చేస్తుంది? ఆమె విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్తా. కారణం ఏంటి? యేసుప్రభువు వారు ఆ మాట చెప్పడం. అంటే దాని అర్థం ఏంటంటే, నీ పాపములు క్షమించేది నేనే, నేను రక్షించడానికి భూమి మీదకి వచ్చింది నేనే, నీ జీవితాన్ని మార్చే ఆ మెస్సయాను నేనే, నేను పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళి ఆ మెస్సయాను కూడా నేనే. ఎప్పుడైతే ఆ వార్త వినిందో ఆమె హృదయం బద్దలైపోతూ వచ్చింది, ఆమె జీవితం మార్చబడిపోతూ వచ్చింది. తన పాపాన్ని విడిచిపెట్టింది, ఊర్లోనికి వెళ్ళి ఊర్లో ఏమంటుంది? నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి. అంటే నేను చేసినవన్నీ ఇంతవరకు నా హృదయంను లోతుగా ఉంది, అగాధంగా ఉంది, లోపలికి ఉంటా ఉంది, లోపల పాపము నిండి పొర్లి ప్రవహిస్తూ ఉంది. ఇంతవరకు ఏ మానవుడు కూడా నాలో ఉన్న పాపాన్ని గుర్తించలేదు, గుర్తించబోడు, రాబో దినాల్లో కూడా గుర్తించలేడు. లోకంలో ఉన్న మనుషులంతా ఏ రూపాన్ని చూస్తూ ఉన్నారు? పైకి భౌతికంగా ఆమె రూపాన్ని చూస్తూ ఉన్నారు, పైకి కనపడే విధంగా ఆమె చేసే పాపాన్ని చూస్తూ ఉన్నారు. కానీ ఆమె అంతర్భాగంలో ఉన్న చెడుతనంతో నిండి ఉన్న పాప స్వభావాన్ని ఏ మానవుడు కూడా గుర్తించలేదు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి గుర్తించినాడు. ఆయన నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు క్రీస్తు కాడా అదే అంటుంది. చూడండి 29, నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడండి, ఈయన క్రీస్తు కాడా. చూడండి, ఆమె జీవితం మార్చబడిపోయింది. ఇప్పుడు ఆమె ఏం చేస్తూ ఉంది? ప్రభువును ఆరాధిస్తూ ఉంది. ఆయన క్రీస్తు అంటే ఆయన అభిషక్తుడు. నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు, నేను చేసిన నా పాపస్థితి అంతటిని నాతో ఒప్పించినవాడు, నాకు రక్షణ ఇచ్చినవాడు, నా జీవితాన్ని మార్చినవాడు, నన్ను పరిశుద్ధురాలుగా చేసినటువంటి వాడు, తన కుమార్తెగా నన్ను స్వీకరించినవాడు. ఆయన క్రీస్తు కాడా? మీరందరూ వచ్చి చూడండి. ఇది మన జీవితంలో కూడా చూస్తే సమరయ స్త్రీ వల్లే మనం ఉన్నప్పుడు అలాంటి పాప జీవితం, మన హృదయం కూడా ఘోరమైనది, మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, చెడు తలంపులతో కలిగినటువంటిది, పాపం కలిగినటువంటి స్వభావం కలిగిన మన జీవితాల్లో ప్రభువే మన యొద్దకు వచ్చి మనల్ని ప్రేమించి మన స్థితిని గుర్తెరిగి మన కొరకు ఆయన సిలువలో మన పాప శిక్ష అంతటిని భరించినాడు. సమరయ స్త్రీకి సిలువ అంటే తెలియదు అప్పటికి. యేసు ప్రభు తెలుసు, కానీ యేసు ప్రభు వారి యొక్క మరణము, భూస్థాపన, పునరుద్ధానం అనుభవం ఆమె జీవితంలో అప్పటికి లేదు. ఆ లేని దినాలలోనే ఆమెను యేసు ప్రభు వారు ప్రేమించి ఆమె పాపములు ఒప్పించి రక్షించి ఆమె జీవితాన్ని మార్చినాడు. ఇది ఎంతో గొప్ప విలువైన రక్షణ మనకు అనుగ్రహించినాడు. ఆయన కార్చిన రక్తము ద్వారా మన ప్రతి పాపమును కడిగి పరిశుద్ధులుగా మనల్ని చేసినాడు. దేవుని కుమారులుగా, దేవుని సొత్తైన ప్రజలుగా మనల్ని ఆయన చేస్తూ వచ్చినాడు. పరలోక రాజ్య నివాసులనుగా మనల్ని ఆయన చేస్తూ వచ్చినాడు. ఇది మనం కూడా ఏం చేస్తున్నాం? వాళ్ళ ప్రభువును ఆరాధిస్తూ ఉన్నామా? మన ఆరాధన ఎలా ఉంది? అందుకని అంటున్నాడు, సీయోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము.
మన జీవితంలో ఇంత గొప్ప త్యాగం చేసి, ఇంత గొప్ప రక్షణ ఇచ్చి, ఇంత గొప్పగా మన జీవితాన్ని మార్చి, ఇన్ని అద్భుతాలు చేసిన ప్రభువును మనం ఆరాధించకుండా మౌనంగా ఉందామా? మనం ఇలా ఉంటే ఏమైనా న్యాయమైనా అది? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, మన జీవితం ఎలా ఉంది, మన ఆరాధన ఎలా ఉంది? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ అంటే ఆత్మతో ఆరాధించాలి. మనం ఆత్మ బ్రతికిన వారమై, ఆ జీవజలాన్ని మనం పొందిన వారమై, మన ఆత్మ బ్రతికినదిగా మనం ప్రభువుని ఆరాధించాలి. సత్యముతో మన జీవితాన్ని మార్చినట్లయితే, ఈ అనుభవం మన జీవితంలో కలిగి ఉన్నట్లయితే మనం ప్రభువుని యథార్థంగా ప్రభువును ఆరాధించాలి. అది నిజమైనటువంటి ఆరాధన. కాబట్టి అలాంటి అనుభవం మన జీవితాల్లో కలిగి ఉండాలని మనం ప్రభు మనల్ని కోరుతూ ఉన్నాడు. సమయం అయిపోయింది కనుక ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. పరమగీతము 5వ అధ్యాయము 10వ వచనం. పరమగీతము 5వ అధ్యాయము 10వ వచనం. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చును. పై వచనం. స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణం చేయించుకొనుటకు వేరే ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? ఇక్కడ ఈ స్త్రీ కూడా ప్రభువుని ఆరాధిస్తూ ఉంది. వాళ్ళు అంటున్నారు ఏమని? వేరే ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? ఒకప్పుడు వేరే ప్రియుడు అమ్ముకున్నాడు. దేనికి సాదృశ్యం ఈ స్త్రీ ఇక్కడ? సంగమునకు సాదృశ్యం, లేక మన యొక్క వ్యక్తిగత జీవితానికి సాదృశ్యం. ఇక్కడ అంటున్నారు ఏమని? వేరే ప్రియుడి కన్నా ఈ ప్రియుని విశేషము ఏమిటి అంటే, వేరే ప్రియుడు ఆమె జీవితాన్ని ఎలా మార్చినాడు? మొదటి అధ్యాయంలో రాయబడింది, 6వ వచనం. 1వ అధ్యాయం 6వ వచనం. నల్లని దానని చిన్న చూపులు చూడకు, ఎండ తగిలిన దానను నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోట కావలికత్తగా నుంచిరి. మునుపున్నటువంటి ప్రియుడు ఈమె జీవితాన్ని ఎలా చేసినాడు? నల్లనిదిగా చేసినాడు. అంటే నల్లుకు దేనికి సాదృశ్యం? పాపం, భయంకరమైనటువంటి పాప జీవితం కలిగి ఉండే స్త్రీగా, ఒక గొల్ల స్త్రీ, సామాన్యమైనటువంటి స్త్రీ ఆమె. అలాంటి స్త్రీని వేరే ప్రియుడు ఏం చేసినాడు? మునుపు నల్లనిదిగా చేసినాడు. ఇంకా ఎండ తగిలిన దానను, కష్టాలు, శ్రమలు, బాధలు అవన్నీ కలిగి ఉండేటట్లు చేసినాడు. ఇంకా నా సహోదరులు నా మీద కోపించి, ఎందుకు కోపడుతుంది? సామెతల్లో రాయబడింది ఏమని? నొప్పించు మాట కోపమును రేపును. అంటే నొప్పించే మాట అంటే నోటి ద్వారా ఆమె పాపం చేయటం, నోటి ద్వారా మాట్లాడటాన్ని బట్టి సహోదరులకు ఏం చేస్తూ ఉంది? ఆమె కోపం రేపించేదిగా ఉంది. అయితే అలాంటి స్థితిలోనే ఆమె జీవితాన్ని ఈ ప్రియుడు ఏం చేసినాడు? ఇప్పుడు యేసు ప్రభు అనేటువంటి ప్రియుడు ఆమె జీవితాన్ని మధురమైనటువంటి మాటలతో, అందుకని అంటుంది ఆమె, నీ నోరు అతి మధురమని ప్రభువుని ఆరాధిస్తుంది. అటువంటి అతి మధురమైనటువంటి మాటలతో ఆమెతో మాట్లాడుతూ ఆమె జీవితాన్ని పూర్తిగా ఏం చేసినాడు? యేసుప్రభు వారు మార్చేసినాడు. ఇప్పుడు ఆమె ఏముంటుంది? 4వ అధ్యాయం 1వ వచనంలో, నీవు సుందరివి, నీవు సుందరివి. ఒకప్పుడు నల్లనిది ఇప్పుడు ఏమైపోయింది? సుందరంగా మార్చబడుతూ వచ్చింది, సౌందర్యవంతరాలు అయిపోతూ వచ్చింది. ఆత్మీయ సౌందర్యం, ఒకప్పుడు ఆత్మీయంగా పాపంతో నింపబడిన ఆ స్త్రీ ఇప్పుడు యేసు ప్రభు అనేటువంటి ప్రియుడు ఆమె జీవితాన్ని ఎలా మార్చినాడు? సుందరంగా, సౌందర్యవంతురాలుగా ఆమెను మార్చినాడు. ఇంకా రెండుది ఏముంటుంది? నేను ఎండ తగిలిన దానను. ఎండ తగిలిన స్త్రీ ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? 3వ వచనం, 2వ అధ్యాయం. ఆనందభరితనై నేను అతని, అడవి వృక్షంలో జల్దర్ వృక్షం ఎట్టున్నదో పురుషులు నా ప్రియుడు అట్లున్నాడు, ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటే. ఒకప్పుడు ఎక్కడున్నింది? ఎండలో ఉండింది, ఎండ తగిలినదిగా. ఎండ తగిలితే ఎంత బాధ ఉంటుందో, ఎంత వేదన ఉంటుందో, ఎంత కష్టం ఉంటుందో, ఎంత నీరసించిపోతామో, ఎంత అలసిపోతామో మనకు తెలుసు. కానీ ఇప్పుడు ఎక్కడికి వచ్చింది ఆమె? జల్దరు వృక్షపు నీడలోనికి వచ్చింది. జల్దరు వృక్షపు చెట్టు కింద ఎట్లా ఉంటుంది? చల్లగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది, ప్రాణానికి సేదతీరినట్లుగా ఉంటుంది. ఎండ తగిలినటువంటి స్త్రీ ఇప్పుడు జల్దరు వృక్షపు నీడలోనికి వచ్చింది. ఇంకా నా సహోదరులు నా మీద కోపించి, కోప్పడే మాటలు మాట్లాడే ఆమె నోటిని ప్రభు ఎలా మార్చినాడు? 2వ అధ్యాయం 14.
నీ స్వరం మధురము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. 4వ అధ్యాయము 3. నీ నోరు సుందరము. 11వ వచనం, నీ పెదవులు తేనీయలొలుకుచున్నట్టుగా ఉన్నవి. కోప్పడి మాటలు మాట్లాడే స్త్రీ నోటిని ప్రభు ఎలా మార్చినాడు? ఇప్పుడు మధురంగా మార్చినాడు, సుందరంగా మార్చినాడు. తేనెలొలుకు మాటలు మాట్లాడే విధంగా నోటిని మార్చినాడు. ఎంత గొప్ప మార్పు చూడండి, ఎంత గొప్ప జీవితాన్ని మార్చినాడు. నల్లనిదిగా ఉన్న స్త్రీని సౌందర్యవంతురాలిగా చేసినాడు. ఎండ తగిలే స్త్రీని జల్దర వృక్షపు నీడలోనికి తీసుకొని వచ్చినాడు. ఆనందభరితురాలే ఆమె అక్కడ కూర్చుంటా ఉంది. ఇంకా కోప్పడి మాట్లాడే స్త్రీని సుందరమైన నోరు, మధురమైన నోరు, తేనెలొలుకు మాటలు మాట్లాడే నోటిగా స్త్రీ నోటిని మార్చినాడు. అందుకనే ఆమె 5వ అధ్యాయంలో ప్రభువును ఆరాధిస్తూ ఉంది. ఏమని? వేరే ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటంటే, ఆ ప్రియుడు నన్ను ఒకప్పుడు అలా ఉంచినాడు, కానీ ఈ ప్రియుడు యేసు ప్రభు అనే ప్రియుడు నా జీవితాన్ని మార్చినాడు. అందుకని ఏమంట, నా ప్రియుడు ధవలవర్ణుడు. ధవలవర్ణుడు అంటే తెల్లనివాడు, పరిశుద్ధమైన వాడు. నన్ను కూడా నల్లనిదిగా ఉన్న నన్ను పరిశుద్ధురాలుగా చేసినాడు, తెల్లని దానిగా నన్ను మార్చినాడు. రత్నవర్ణుడు. రత్నవర్ణుడు అంటే రక్త శిలువలో ఎలా అయినాడు నా ప్రియుడు? రక్తమంతా కార్చి రక్తశక్తుడైతే వచ్చినాడు. అనగా ఎరుపు అంటే రక్తవర్ణుడు అంటే అంత ఎరుపు రంగు కలిగి ఉండుట. ఎరుపు రంగు ఎప్పుడు కలిగి ఉన్నాడు యేసుప్రభువు వారు? శిలువలో రక్తం అంతా కార్చుట ద్వారా తన దేహం అంతా రక్తసిక్తం అయిపోతూ వచ్చింది. రక్తవర్ణుడిగా ఆయన మార్చబడుతూ వచ్చినాడు. అట్లా ఆయన రక్తవర్ణుడిగా మార్చబడుట ద్వారా మనకేమొచ్చింది? ధవలవర్ణులంగా మనము మార్చబడుతూ వచ్చినాం. అందుకనే 10,000 మందిలో కూడా అతనిని గుర్తింపవచ్చు. ఇంకా చూస్తే మనకు సమయం లేదు, కానీ అనేక విధాలుగా ప్రభునామే ఆరాధిస్తూ ఉంది. అతని నేత్రములు నదీ తీరములందు గువ్వల వలె కనబడుచున్నాయి. గువ్వల కళ్ళు ఎట్లుంటాయి? ఎప్పుడు గువ్వ కళ్ళలో నీళ్లు కారుతూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా గమనించినారో లేదా? గువ్వ కళ్ళు తీక్షణంగా చూస్తే కళ్ళలో నీళ్లు కారుతూ ఉంటాయి. ఇక్కడ ఈ ప్రియుని కళ్ళు కూడా ఎలా ఉన్నాయంట? గువ్వ కళ్ళు. అంటే ఈయన కళ్ళలో కూడా ఏం కారుతూ ఉన్నాయి? నీళ్లు కారుతూ ఉన్నాయి. ఎవరి కొరకు? ఎప్పుడు కార్చినాడు యేసుప్రభువు వారు? లాజరు సమాధిలో నుండి బయటికి లేపేటప్పుడు ఆయన రాయబడింది, యేసు కన్నీళ్లు విడిచాను. ఇప్పుడు కూడా మన కొరకు నిత్యం ఆయన కన్నీరు కారుస్తూనే ఉన్నాడు, మన జీవితాన్ని మార్చడానికి. కనుక ఇంత గొప్ప ప్రేమ గలటువంటి ప్రభువును మనం కూడా మన స్తుతుల సింహాసనం మీద మనం కూడా ఆసీనులంగా మనం చేసి, మన రాజును, మన ప్రభువును మనం గణపరిచి మనము ఆరాధించవలసిన వారమే. అందుకనే సియోన్ నివాసి ఉత్సాహధ్వని ఎట్లా చేయాలా? చిన్నగానా? మెల్లగా చేయాలా? బిగ్గరగా చేయాలి. అలా చేద్దామా? మన ఉత్సాహధ్వని, మన సియోన్ నివాసులమై ప్రభువును మన జీవితాల్లో కలిగి ఉండి, సమరయ స్త్రీ జీవితాన్ని ఎలా మార్చినప్పుడు ఆమె ఎలా ప్రభువును ఆరాధించిందో చూసినాం. షులమితి, సంఘానికి సాదృశ్యమైన షులమితి జీవితాన్ని ప్రియుడైన యేసుప్రభు ఎలా మార్చినాడో చూసినాం. ఆమె ఎలా ప్రభువును ఆరాధించిందో చూసినాం. మన జీవితాల్లో కూడా వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా మన జీవితాల్లో మార్చిన ప్రభువును మనం కూడా అలా ఆరాధించుటకు ప్రభు మనకు సాయం చేయనుగాక.